ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ధాన్యం కొనుగోలు రైతులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మందకొడిగా ధాన్యం కొనుగోలు సాగుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగా తయారైంది. మొక్కజొన్న సహా ఇతర పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు వరి ధాన్యం అమ్ముకుంటున్నారు. ప్రతికూల వాతావరణంతో ధాన్యంలో తేమ శాతం అధికంగా ఉండటంతో అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే అధికారులు కొనుగోలులో జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. అటు కిసాన్ కపాస్ యాప్ రైతుల పాలిట శాపంగా మారింది. మరో రైతు పత్తి దగ్ధం చేయడంతో పాటు కపాస్ కిసాన్ యాప్పై అవగాహన కల్పించడంలో జిల్లా యంత్రాంగం విఫలు కావడంతో మాజీ మంత్రి జోగు రామన్న రైతుని పరామర్శించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకుని రైతుకు పూర్తి భరోసా ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిగించిన తేమ నిబంధనలు రైతులను ఊపిరాడకుండా చేస్తున్నాయని రామన్న మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో పత్తిని తేమ శాతం లేకుండా కొనాలని జోగు రామన్న డిమాండ్ చేశారు. మరోవైపు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది. వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన అనిరుద్ రెడ్డిని ప్రజలు నిలదీశారు. యాసంగి పంట బోనస్ పడలేదని సొంత పార్టీ నేతలే ప్రశ్నించారు. నవాబ్పేట మండలం లింగంపేట గ్రామంలో అనిరుద్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, తెలంగాణలో ధాన్యం కొనుగోలు రైతులను తీవ్ర ఇక్కట్లకైతే గురిచేస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వ్యవసాయ నాట్లప్పుడు యూరియాతోని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కోతలప్పుడు కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. గత 20 రోజుల నుంచి కూడా ముమ్మరంగా ఖమ్మం జిల్లాలో కోతలు మొదలైనాయి. కానీ ఇప్పటి వరకు అక్కడక్కడ మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు తప్ప మెజారిటీ ప్రాంతాలలో ముందస్తు కోతలు జరిగేటువంటి ప్రాంతాల్లో ఎలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులకు వడ్డీని కాడికి రైతులు అమ్ముకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా సత్పల్లి నియోజకవర్గంలో కల్లూరు అట్లాగే వెంసూరు మండలాల్లో కొంత ముందస్తుగా పంట కోస్తారు. అటువైపు ప్రాంతాలలో కనీసం ఇప్పుడిప్పుడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. కానీ 20 రోజుల ముందే రైతులు కోతలు చేసి ప్రైవేటు మిల్లర్లకు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న విరివిగా పండింది. మొన్న మోంతా తుఫాన్ దాటికి చాలా చోట్ల తడిసి ముద్దయిపోయింది. కానీ పట్టించుకున్నటువంటి నాదుడు కూడా లేడు. ఇవాళ ఇల్లందు రూరల్ మండలంలో బంద్ కూడా జరుగుతోంది. న్యూ డెమోక్రసీ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి ఏఐకేఎంఎస్ పిలుపు మేరకు ఇల్లందు రూరల్ మండలంలో ఇవాళ బంద్ పాటిస్తున్నారు. ఎందుకంటే గత నెల రోజులుగా కొనుగోలు చేయాలి అని లలో ధర్నాలు నిరసన నిర్వహించినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కనీసం రైతులు పండించినటువంటి పత్తి కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న ఏవి కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ ఏఐకేఎంఎస్ ఆరోపిస్తుంది. అందుకే ఇవాళ బంద్ కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. పత్తి అట్లాగే వరి రెండిట్లో కూడా తేమ శాతం అధికంగా ఉంది. ఎందుకంటే ప్రతికూలమైనటువంటి వాతావరణం గత జనరల్ గా కురిసేటువంటి వర్షం కంటే ఎక్కువ వర్షం కురిసింది. మొన్నటి దాకా కూడా తుఫాన్ ఎఫెక్ట్ మోంతా తుఫాన్ దాటికి మొన్నటి దాకా వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పత్తి కావచ్చు, వరి ధాన్యం కావచ్చు కొంత అధిక తేమ శాతం ఉంది. సహజంగా సిసిఐ నిబంధనలు రైతులకు ఉరిపోయేలాగా మారినటువంటి పరిస్థితి. అందుకే కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం రైతులను మోసం చేస్తుంది. ఇప్పటి వరకు పోయిన సీజన్ కు సంబంధించినటువంటి బోనస్ డబ్బులు కూడా చెల్లించలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.